హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి రీసెంట్గా రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుండి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మేనేజ్మెంట్ ట్రైనీస్ని రిక్రూట్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మనం ఈ వేకెన్సీస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ MTCHEM/062024 పోస్ట్ కోడ్ అండి. మనకి పోస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్ కెమికల్ డిపార్ట్మెంట్లో టోటల్ 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులో 21 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ, 7 SC కేటగిరీ, 4 ST కేటగిరీ, 14 OBC NCL కేటగిరీ అండ్ 5 EWS కేటగిరీ. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి June 1, 2024 నాటికి కెమికల్ ఇంజనీరింగ్ లేదంటే పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీ నుండి 4 years ఫుల్ టైమ్ అండ్ రెగ్యులర్ బీటెక్ లేదంటే BE కోర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకి డ్యూయల్ డిగ్రీ కానీ, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కానీ ఆర్ అలైడ్ డిగ్రీస్ ఏవైనా సరే ఈ 3 డిపార్ట్మెంట్స్ నుంచి కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. లేదంటే మనకి డిప్లొమా క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అలాగే కెమికల్ టెక్నాలజీలో ఏదైనా అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్ నుండి 3 years రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ డిప్లొమా కంప్లీట్ చేసి దాని తర్వాత 3 years రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ BE ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి మినిమం పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్కి అయితే 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అలాగే SC ST కేటగిరీ క్యాండిడేట్స్కి అయితే 55% మార్క్స్ వచ్చి ఉండాలి ఫైనల్ ఇయర్లో. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే June 1, 2024 నాటికి అన్రిజర్వ్డ్ ఆర్ EWS కేటగిరీ క్యాండిడేట్స్ 27 years లోపున వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే SC ST కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. OBC కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 30 years ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే అన్రిజర్వ్డ్ ఆర్ EWS PWBD క్యాండిడేట్స్ అయితే 37 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే SC ST PWBD కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 42 years వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే PWBD కేటగిరీ OBC క్యాండిడేట్స్ అయితే 40 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకి ఏజ్ లిమిట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ మెకానికల్ డిపార్ట్మెంట్ పోస్ట్ కోడ్ వచ్చేసి MTMECH/062024 టోటల్గా 30 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో అన్రిజర్వ్డ్ వచ్చేసి 13 వేకెన్సీస్, 4 SC కేటగిరీ, 2 ST కేటగిరీ, 8 OBC NCL కేటగిరీ అండ్ 3 EWS కేటగిరీ. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే June 1, 2024 నాటికి మనకి మెకానికల్ ఇంజనీరింగ్లో 4 years ఫుల్ టైమ్ అండ్ రెగ్యులర్ BE ఆర్ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మెకానికల్ డిసిప్లిన్లో 3 years రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ డిప్లొమా కంప్లీట్ చేసి తర్వాత 3 years రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ BE ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం మార్క్స్ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్ అయితే 60% మార్క్స్, SC ST కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 55% మార్క్స్ తెచ్చుకొని ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ ఆర్ EWS కేటగిరీకి 27 years, SC ST కేటగిరీ క్యాండిడేట్స్ 32 years, అలాగే OBC కేటగిరీ క్యాండిడేట్స్ 30 years, PWBD కేటగిరీ అన్రిజర్వ్డ్ ఆర్ EWS క్యాండిడేట్స్ 37 years, PWBD కేటగిరీ SC ఆర్ ST క్యాండిడేట్స్ 42 years, అలాగే PWBD కేటగిరీ OBC క్యాండిడేట్స్ 40 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పోస్ట్ కోడ్ వచ్చేసి MTELE/062024 టోటల్ 27 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 11 వచ్చేసి అన్రిజర్వ్డ్ వేకెన్సీస్, 4 SC కేటగిరీ, అలాగే 3 ST కేటగిరీ, 7 OBC NCL కేటగిరీ అండ్ 2 EWS కేటగిరీ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 4 years రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ BE ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి 3 years డిప్లొమా కంప్లీట్ చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో నెక్స్ట్ 3 years రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ BE ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం మార్క్స్ పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్లో జనరల్ క్యాండిడేట్స్ అయితే 60% మార్క్స్, SC ST క్యాండిడేట్స్ అయితే 55% మార్క్స్ తెచ్చుకొని ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి
అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 27 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్కి 32 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 30 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్, పోస్ట్ కోడ్ వచ్చేసి MTINST/062024. మనకి టోటల్ 18 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 7 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ, 3 ఎస్సీ కేటగిరీ, 1 ఎస్టీ కేటగిరీ, 5 ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ అండ్ 2 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లో మనకి 4 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ అండ్ ఫుల్ టైం బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్లో 3 ఇయర్స్ ఫుల్ టైం డిప్లొమా కంప్లీట్ చేసి తర్వాత 3 ఇయర్స్ రెగ్యులర్ అండ్ ఫుల్ టైం బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. మినిమం పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 55%, రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్ అయితే 60% మార్క్స్ తెచ్చుకొని ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 32 ఇయర్స్, అలాగే ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ డిపార్ట్మెంట్, MTCIV 062024 పోస్ట్ కోడ్ అండి. టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఒకటి ఎస్సీ కేటగిరీ, ఒకటి ఎస్టీ కేటగిరీ, అలాగే ఒకటి ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్లో ఫుల్ టైమ్ అండ్ రెగ్యులర్ 4 ఇయర్స్ బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే సివిల్ డిసిప్లిన్లో 3 ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ చేసి తర్వాత 3 ఇయర్స్ బీఈ ఆర్ బీటెక్ రెగ్యులర్ అండ్ ఫుల్ టైం కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ 55%, అలాగే రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 60% మార్క్స్ తెచ్చుకొని ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ 27 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ 32 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ 30 ఇయర్స్. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ ఫైర్ డిపార్ట్మెంట్, పోస్ట్ కోడ్ వచ్చేసి MTFIRE/062024. టోటల్ 2 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ 2 కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీలోనే ఉన్నాయి. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఫైర్ అండ్ సేఫ్టీ డిసిప్లిన్ నుండి 4 ఇయర్స్ రెగ్యులర్ అండ్ ఫుల్ టైం బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఫైర్ అండ్ సేఫ్టీ డిసిప్లిన్ నుండి 3 ఇయర్స్ రెగ్యులర్ అండ్ ఫుల్ టైం డిప్లొమా కంప్లీట్ చేసి దాని తర్వాత 3 ఇయర్స్ ఫుల్ టైమ్ అండ్ రెగ్యులర్ బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో 60% మార్క్స్ సెక్యూర్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 27 ఇయర్స్ లోపున్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ సీసీ ల్యాబ్, పోస్ట్ కోడ్ వచ్చేసి MTCC Lab/062024. టోటల్ 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. అండ్ దీనికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో PhD కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ ఆర్ కెమికల్ టెక్నాలజీలో 4 ఇయర్స్ రెగ్యులర్ అండ్ ఫుల్ టైం బీఈ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి 3 ఇయర్స్ కెమికల్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, అలాగే కెమికల్ టెక్నాలజీలో డిప్లొమా కంప్లీట్ చేసి దాని తర్వాత 3 ఇయర్స్ బీఈ ఆర్ బీటెక్ కోర్స్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ PhD కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి మినిమం పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే PhD క్యాండిడేట్స్కి ఎటువంటి పర్సంటేజ్ క్రైటీరియా అయితే లేదు. బట్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసి ఫైనల్ ఇయర్లో ఖచ్చితంగా 60% మార్క్స్ అయితే సెక్యూర్ చేసి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే ఇన్ కేస్ ఆఫ్ PhD క్యాండిడేట్స్ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 32 ఇయర్స్ లోపున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 27 ఇయర్స్ లోపున్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, పోస్ట్ కోడ్ వచ్చేసి MTIE
NR/06/2024 టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఒకటి SC కేటగిరీ అండ్ ఒకటి OBC NCL కేటగిరీ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే 4 years రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ BE ఆర్ బీటెక్ కోర్స్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. లేదంటే 3 years ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కోర్స్లో డిప్లొమా కంప్లీట్ చేసి అండ్ దాని తర్వాత 3 years BE ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ మోడ్లో 4 years BE ఆర్ బీటెక్ కంప్లీట్ చేసిన ఏ డిపార్ట్మెంట్ గ్రాడ్యుయేట్స్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దానితో పాటు అంటే ఎవరైతే క్యాండిడేట్స్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి అప్లై చేసుకుంటున్నారో, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ నుంచి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 2 years PG ఆర్ డిప్లొమా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ నుండి PG అయితే లేదంటే డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే మనకి ఎవరైతే క్యాండిడేట్స్ డిప్లొమా కంప్లీట్ చేసి దాని తర్వాత బీటెక్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు కూడా మనకి 2 years PG ఆర్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్ నుండి కంప్లీట్ చేస్తే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఫర్ ఏ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే క్యాండిడేట్స్ మనకి ఫుల్ టైంలో ఈ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో BE ఆర్ బీటెక్ కోర్స్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకు వచ్చేసి ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్లో 60% మార్క్స్ ఉండాలి. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి PG ఆర్ డిప్లొమాలో 60% మార్క్స్ ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ 27 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. SC కేటగిరీ 32 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. OBC కేటగిరీ 30 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే PWBD క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ వచ్చేసి 37 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. SC PWBD కేటగిరీ క్యాండిడేట్స్ 42 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. OBC PWBD కేటగిరీ క్యాండిడేట్స్ 40 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ మార్కెటింగ్ డిపార్ట్మెంట్. పోస్ట్ కోడ్ వచ్చేసి MTM KTG/06/2024. టోటల్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. 4 అన్రిజర్వ్డ్ కేటగిరీ, 1 SC కేటగిరీ, 1 ST కేటగిరీ అండ్ 3 OBC NCL కేటగిరీ. మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి రెగ్యులర్ ఆర్ ఫుల్ టైమ్ మోడ్లో ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవచ్చు. బట్ మీకు గ్రాడ్యుయేషన్తో పాటు ఖచ్చితంగా 2 years రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ కోర్సు ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్లో MBA మార్కెటింగ్ యాజ్ స్పెషలైజేషన్ ఆర్ మేజర్, అలాగే MMS, MBA ఇన్ అగ్రికల్చర్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, MBA ఇన్ అగ్రికల్చర్. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే రెగ్యులర్ అండ్ ఫుల్ టైమ్ కోర్స్ ఇన్ రికగ్నైజ్డ్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్ ఆర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ మనకి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. బట్ ఖచ్చితంగా వాళ్ళకి బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ అగ్రి బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ ఆర్ మార్కెటింగ్ కోర్సెస్లో మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. లేదంటే మనకి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి అగ్రికల్చర్ ఆర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ 2 years ఫుల్ టైమ్ అండ్ రెగ్యులర్ PG ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ అగ్రి బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ ఆర్ మార్కెటింగ్ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి మినిమం పర్సెంటేజ్ వచ్చేసి ఫైనల్ ఇయర్లో 60% మార్క్స్ అయితే క్లెయిమ్ చేసుకొని ఉండాలి. SC ST కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 55% తెచ్చుకొని ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఆర్ EWS కేటగిరీ క్యాండిడేట్స్ 27 years, SC ST కేటగిరీ క్యాండిడేట్స్ 32 years, OBC కేటగిరీ క్యాండిడేట్స్ 30 years, అలాగే అన్రిజర్వ్డ్ ఆర్ EWS PWBD క్యాండిడేట్స్ అయితే 37 years, SC ST PWBD కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 42 years, అలాగే OBC PWBD క్యాండిడేట్స్ అయితే 40 years లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ హ్యూమన్ రిసోర్సెస్. పోస్ట్ కోడ్ వచ్చేసి MTHR/06/2024. టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. మనకి అన్రిజర్వ్డ్ 1, SC 1, ST 1, అలాగే OBC NCL 2 వేకెన్సీస్ ఉన్నాయి.
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి గ్రాడ్యుయేషన్తో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2 ఇయర్స్ బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వలెంట్ మాస్టర్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ ఆర్ పర్సనల్ సోషల్ వర్క్ వెల్ఫేర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేబర్ స్టడీస్ నుండి మనకి పీజీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ లాలో ఎవరైనా కంప్లీట్ చేసి ఉంటే వాళ్ళకి ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి మరాఠీ లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్స్కి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనేసి మెన్షన్ చేశారు. నెక్స్ట్ మినిమం పర్సంటేజ్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ కేటగిరీ క్యాండిడేట్స్ 55% మార్క్స్ వచ్చి ఉంటే సరిపోతుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్కి 60% మార్క్స్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ 27 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీ 32 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ 30 ఇయర్స్, అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 37 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ కేటగిరీ క్యాండిడేట్స్ 42 ఇయర్స్, అలాగే ఓబీసీ పీడబ్ల్యూబీడీ కేటగిరీ క్యాండిడేట్స్ 40 ఇయర్స్ లోపున్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ అడ్మినిస్ట్రేషన్, పోస్ట్ కోడ్ వచ్చేసి MTAD MIN by 062024. టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 2 అన్రిజర్వ్డ్ కేటగిరీ, 1 ఎస్సీ కేటగిరీ అండ్ 1 ఓబీసీ NCL కేటగిరీ. మనకి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్తో పాటు 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ MBA విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ స్పెషలైజేషన్తో MBA కానీ MMS, నెక్స్ట్ MHRDM మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వలెంట్ మాస్టర్స్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ HR. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మినిమం పర్సంటేజ్ వచ్చేసి 60% మార్క్స్ వచ్చి ఉండాలి ఎస్సీ క్యాండిడేట్స్ కాకుండా రిమైనింగ్ అందరి క్యాండిడేట్స్కి. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనింగ్ కార్పొరేట్ కమ్యూనికేషన్, పోస్ట్ కోడ్ MTCC by 062024. టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. 2 అన్రిజర్వ్డ్ కేటగిరీ, 1 ఓబీసీ NCL కేటగిరీ. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకి ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్తో పాటు 2 ఇయర్స్ రెగ్యులర్ అండ్ ఫుల్ టైం పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి. మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, లేదంటే ఈక్వలెంట్ మాస్టర్స్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ మీడియా స్టడీస్ ఆర్ పబ్లిక్ రిలేషన్స్ ఆర్ మాస్ కమ్యూనికేషన్స్ జర్నలిజం నుండి ఈ క్వాలిఫికేషన్స్తో ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మినిమం పర్సంటేజ్ వచ్చేసి 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ 27 ఇయర్స్, ఓబీసీ 30 ఇయర్స్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ కేటగిరీ 37 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూబీడీ కేటగిరీ క్యాండిడేట్స్ ఓబీసీ 40 ఇయర్స్ లోపున్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో అవి కోర్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ ఫర్దర్గా మనకి సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది అండ్ ఆన్లైన్ టెస్ట్తో పాటు మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, అలాగే సిలబస్ ఏంటి అనేది కూడా కంప్లీట్గా అడ్మిట్ కార్డులోనే మెన్షన్ చేస్తామనేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్లయితే మనకి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఫీమేల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి పర్ మంత్ 30,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే అకామిడేషన్ అయితే వీళ్ళే ప్రొవైడ్ చేస్తాము అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇన్ కేస్ వాళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేయలేకపోతే 2500 రూపీస్ పర్ మంత్ మీకు లాడ్జింగ్ ఛార్జెస్ లేదంటే లోకల్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కింద పే చేయడం జరుగుతుంది. సో అది వచ్చేసి మనకి ట్రైనింగ్ టైంలో ఇచ్చేటువంటి శాలరీ. వన్స్ 1 ఇయర్ ట్రైనింగ్ కనుక మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే అన్ని అలవెన్సెస్తో కలుపుకొని మీకు అప్రాక్సిమేట్గా 81,000 రూపీస్ వరకు శాలరీ అయితే వస్తుంది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ చెప్పాను కదా, ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. మనకి ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి భూపాల్, ఢిల్లీ NCR, లక్నో, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గువాహతి, కోల్కతా, ముంబై, నవీ ముంబై, థానే, MMR రీజన్, నాగ్పూర్లో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి. మనకి ఎగ్జామ్ వచ్చేసి హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సనల్ ఇంటర్వ్యూకి ఆన్లైన్ టెస్ట్లో మెరిట్ బేసిస్న 1:7 రేషియోస్ అంటే ఒక పోస్ట్కి 7 క్యాండిడేట్స్ని
పిలవడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ అలాగే మనకి ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బట్టి సెలెక్షన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఫైనల్ సెలెక్షన్ కనుక చూసినట్లయితే ఆన్లైన్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ 80%, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ 20% కన్సిడర్ చేసుకొని మనకి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఫీ పే చేయాలి. దాని తర్వాత డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది కనుక ఒకసారి చూసినట్లయితే ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఖచ్చితంగా బ్లాక్ ఇంక్తోనే సైన్ చేసిన సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వైట్ పేపర్ పైన బ్లాక్ ఇంక్ ఆర్ బ్లూ ఇంక్తో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ పెట్టి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ రాసి మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇందుకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ మనకి స్టార్ట్ అయితే అయిపోయాయి. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి June 8, 2024 8 AM స్టార్ట్ అయితే అయిపోయాయి. అండ్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి July 1, 2024 5 PM వరకు. సో క్వాలిఫికేషన్స్ ఉండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. ఫర్దర్గా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇంకా ఏవైనా జాబ్స్కి సంబంధించి అప్డేట్స్ కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి. నేను అందుకు సంబంధించి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.